ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। वेलकम टू ऑल। అందరికీ సుస్వాగతం। आज बाबा के इस अव्यक्त मुरली के विचार सागर मंथन प्रोग्राम में ఈ రోజు బాప్ దాదా యొక్క అవ్యక్త మురళి విచార సాగర్ మంతన ప్రోగ్రామ్ కి आप सभी लोगों को स्वागत है। మీ అందరికీ స్వాగతం। ये मुरली है 3 अक्टूबर 1992। ఈ మురళి అక్టోబర్ 3వ తారీఖు 1992 యొక్క మురళి। इस मुरली में बाबा कह रहे हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ब्राह्मण अर्थात सदा श्रेष्ठ भाग्य के अधिकारी। బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారులు అని। ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులని ఎవరంటారు? जो सारे कल्प में अपना श्रेष्ठ भाग्य बनाने वाले। మొత్తం కల్పంలోని వాళ్ళ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే వాళ్ళని అంటారు బ్రాహ్మణులు అని। सिर्फ एक जन्म के लिए नहीं, ఓన్లీ ఒక జన్మకు కాదు, सारे कल्प के लिए भाग्य बनाने वाले। మొత్తం కల్పానంతటికి భాగ్యాన్ని తయారు చేసుకునే వాళ్ళు। लेकिन भाग्य कब बनता है? కానీ భాగ్యం ఎప్పుడు తయారవుతుంది? जब तक आप ब्राह्मण नहीं बनते हो तब तक भाग्य नहीं बनता है। ఎప్పటి వరకు మీరు బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు మీ భాగ్యము తయారవ్వదు। ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులని ఎవరినంటారు? जो भगवान की शक्तियों को, भगवान की जो वर्षा है, భగవంతుని శక్తులను అంటే భగవంతుని వారసత్వాన్ని दुनिया को देने के लिए जो निमित्त बनते हैं, ప్రపంచానికి ఇవ్వడానికి నిమిత్తంగా అయి ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు। जो साधना करते हैं, ఎవరైతే సాధన చేస్తారో, जो निस्वार्थ भाव से सेवा करते हैं, ఎవరైతే నిస్వార్థ భావంతో సేవ చేస్తారో, तो भगवान उनको सैलरी के रूप में भाग्य देते हैं। భగవంతుడు వాళ్ళకి శాలరీ రూపంలో భాగ్యాన్ని ప్రసాదిస్తారు। लेकिन भगवान को सिर्फ अपने लिए यूज करेंगे, కానీ భగవంతుడిని తమ గురించి ఉపయోగించుకున్నారనుకోండి, अपने शरीर के लिए, अपने परिवार के लिए यूज करेंगे तो తమ శరీరం గురించి, తమ కుటుంబం గురించి, తమ పరివారం గురించి ఉపయోగించుకున్నారంటే కనుక उनको ब्राह्मण नहीं कहेंगे, వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు, उनको मनुष्य कहते हैं। వాళ్ళని మనుష్యులు అంటారు। मनुष्य माना मांगने वाले, మనుషులు అంటే ఎవరు? అడిగేవాళ్ళు। अपने मन को जो चाहिए वो लेने वाले, వాళ్ళ మనసుకి ఏం కావాలో తీసుకునేవాళ్ళు। अपने परिवार वालों को जो इच्छा है उसको कंप्लीट करने वाले। అంటే తమ పరివారానికి ఏం కావాలో, ఏ కోరికలు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసేవాళ్ళు। ब्राह्मण कौन है? బ్రాహ్మణులు అంటే ఎవరు? भगवान के शक्ति द्वारा భగవంతుని శక్తి ద్వారా सारे दुनिया का इच्छा पूर्ण करने वाले, మొత్తం ప్రపంచం యొక్క కోరికని పూర్తి చేసేవాళ్ళు। उनको कहते हैं सच्चे ब्राह्मण। వాళ్ళని అంటారు సత్యమైన బ్రాహ్మణులు అని। जो ब्राह्मण पूजा करते हैं ఏ బ్రాహ్మణులు అయితే పూజ చేస్తూ ఉంటారో उनको दक्षिणा तो मिलता है, వాళ్ళకి దక్షిణ అయితే దొరుకుతుంది। एक भगवान की तरफ से मिलता है, दूसरा भक्तों की तरफ से मिलता है। ఒకటి భగవంతుని తరపు నుంచి దొరుకుతుంది, ఇంకొకటి భక్తుల నుంచి వస్తుంది। जिनके लिए कार्य कर रहे हैं उनसे भी मिलता है, जिनके लिए कर रहे हैं उनसे भी मिलता है। ఎవరి గురించి కార్యం చేస్తున్నారో వాళ్ళ నుంచి వస్తుంది, ఎవరి గురించి కార్యం చేస్తున్నారో వాళ్ళకి కూడా దొరుకుతుంది। ऐसे ही रूहानी ब्राह्मणों को అలాగే ఆత్మిక బ్రాహ్మణులకు కూడా भगवान से भी मिलता है। భగవంతుడి నుంచి దొరుకుతుంది। जिस आत्मा के लिए, जिस पंच तत्व के लिए आप सेवा के लिए निमित्त बनते हो, ఏ ఆత్మ గురించి అయితే, ఏ పంచతత్వాల గురించి అయితే మీరు నిమిత్తంగా తయారై ఉన్నారో उनसे भी आपको 5000 साल के लिए दक्षिणा मिलता है। వాళ్ళ నుంచి కూడా మీకు 5000 సంవత్సరాలకి దక్షిణ దొరుకుతుంది। तो बाप दादा ने आप सभी लोगों को బాప్ దాదా మీ అందరికీ वो भाग्य बनाने का अधिकार तो दी है, ఆ భాగ్యాన్ని తయారు చేసుకునే అధికారం అయితే ఇచ్చారు, जन्म दी है, జన్మ కూడా ఇచ్చారు, पालना दी है, పాలన కూడా ఇచ్చారు, एजुकेशन दिया है, చదువు కూడా ఇచ్చారు, जॉब भी दिया है, జాబు ఇచ్చారు, सेवा के चांस भी दिया है। సేవ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు, अलग अलग आत्माओं को अलग अलग वैरायटी का सेवा का ऑप्शन भी दिया है। రకరకాల ఆత్మలకి రకరకాల సేవ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు।
जितना आप देते जाते हो उतना भाग्य बनता ही जाता है। ఎంత మీరు సేవ చేస్తూ ఉంటే అంత భాగ్యం మీకు దొరుకుతూ ఉంటుంది। ये सभी के आधार पर ఈ అంత ఆధారంగా अभी तक आप बच्चे ఇప్పటి వరకు మీ పిల్లలు कितना अधिकार को प्राप्त किया है, ఎంత అధికారాన్ని ప్రాప్తించుకున్నారు। ये बाप दादा ఇది బాప్ దాదా भाग्य विधाता के रूप में భాగ్య విధాత రూపంలో सर्वे बच्चों का भाग्य को देख रहे हैं। అందరి పిల్లల యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు। भगवान भाग्य नहीं देता है, భగవంతుడు భాగ్యాన్ని ఇవ్వరు, लेकिन भाग्य बनाने का కానీ భాగ్యాన్ని తయారు చేసుకునే विधि, విధి, विधान, విధానము, विद्या విద్య बाबा देता है। బాబా ఇస్తారు మనకి। विद्या के आधार पर ఆ విద్య ఆధారంగా विधि को आपको निकालना है, విధిని మీరు తీసుకోవాలి, विधान को अप्लाई करना है, ఆ విధానాన్ని మీరే అప్లై చేయాలి। तभी ही श्रेष्ठ भाग्य बनता है। అప్పుడే శ్రేష్ఠ భాగ్యం తయారవుతుంది। अभी बाप दादा देख रहे हैं, ఇప్పుడు బాప్ దాదా చూస్తున్నారు, अपने बच्चों ने తమ పిల్లలు अभी तक ఇప్పటి వరకు कितना श्रेष्ठ भाग्य बनाया है, ఎంత శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకున్నారు అని। वो परसेंटेज को देखकर ఆ పర్సెంటేజ్ చూసి भगवान हर्षित हो रहे हैं। భగవంతుడు హర్షిస్తున్నారు। तो भाग्य कैसे दिखाई देता है, అంటే భాగ్యం ఎవరికి కనిపిస్తుంది, कैसे पता चलेगा? ఎలా తెలుస్తుంది? बिल्डिंग के रूप में दिखाई देगा, బిల్డింగ్ రూపంలో కనిపిస్తుందా, जॉब के रूप में दिखाई देता है। జాబ్ రూపంలో కనిపిస్తుందా? बाबा जो भाग्य देता है బాబా ఏదైతే భాగ్యం మనకి ఇచ్చారో आत्मा को देता है। ఆత్మకి మాత్రమే ఇస్తారు। तो मस्तक में మస్తకంలో आंखों के झलक के रूप में ఆ కళ్ళ యొక్క ఒక మెరుపు రూపంలో चलन और चेहरे में ఆ నడవడికలోను మరియు ముఖంలోను भाग्य दिखाई देता है। భాగ్యం కనిపిస్తూ ఉంటుంది। तो अपने को चेक करो, కాబట్టి తమని తాము చెక్ చేసుకోండి। हर कर्म में ప్రతి కర్మలోను आप कितना खुश हो, మీరు ఎంత సంతోషంగా ఉన్నారో చెక్ చేసుకోండి। कितना सफलता का अधिकारी बने हो, ఎంత సఫలత యొక్క అధికారిగా తయారయ్యారో, कितना सफलता का अनुभव कर रहे हो, ఎంత సఫలత యొక్క అనుభవాన్ని చెందుతున్నారో ये सभी चेक करो। ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి। अभी बाबा कहते हैं ఇప్పుడు బాబా అంటున్నారు, इस श्रेष्ठ भाग्य के लिए कंडीशंस क्या है? ఈ శ్రేష్ఠ భాగ్యానికి కండిషన్స్ ఏంటి? तो पहला है इसका जन्म बाप दादा देते हैं। ఫస్ట్ కండిషన్ ఏంటంటే బాప్ దాదా ఈ జన్మని ఇస్తున్నారు। शिव बाबा पिता है, ब्रह्मा बाबा माँ है। శివ బాబా పిత, బ్రహ్మ బాబా మాత। तो आपने ऐसे बाप दादा को माता पिता के रूप में एक्सेप्ट किया है क्या? एक क्वेश्चन है। ఇప్పుడు క్వశ్చన్, మీరు ఈ బాప్ దాదాని ఇలా పిత और మాత రూపంలో యాక్సెప్ట్ చేశారా? ఇది ఒక క్వశ్చన్। ఇప్పుడు तो पहला ही जन्म आपको भगवान से हुआ है। మొదటి జన్మ మీకు భగవంతుడి ద్వారా అయింది। लौकिक में कोई बच्चे नहीं है, तिरुपति तम्माप्पा को कहते हैं मुझे एक बच्चे का जन्म दो। ఎలాగంటే లౌకికంలో అడుగుతూ ఉంటారు కదా, ఎవరికైనా పిల్లలు లేకపోతే తిరుపతి బాలాజీకి అడుగుతారు, మాకు పిల్లల్ని ఇవ్వండి అని। हाँ, तो एक बच्चा या बच्ची बन गई तो सोचते हैं भगवान ने दे दिया। ఒక పిల్లవాడో పిల్ల పుడితే అనుకుంటారు, నాకు భగవంతుడే ప్రసాదించాడు ఈ పిల్లల్ని అని చెప్పి। उसके बाद तिरुपति में जाकर उन्होंने जो भी मन्नत मांगी थी, हम केश मुंडन करेंगे या इतना पैसा देंगे, वो जाकर देकर आते हैं। అప్పుడు దాని తర్వాత వాళ్ళ కోరిక తీరాక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏవేం మొక్కుకున్నారో ఆ మొక్కులన్నీ ఇచ్చి తలనీలాలు ఇచ్చి వస్తారు। और कहते हैं भगवान के द्वारा इनका पैदाइश माना जन्म हुआ है। అప్పుడు అంటూ ఉంటారు అందరితోని, భగవంతుడి ద్వారానే ఈ ఇతనికి జన్మ లభించింది అని। और वो बच्चों को भगवान का भी नाम रखते हैं, देवता का नाम रखते हैं। ఆ పిల్లలకి కూడా భగవంతుడి పేరు, దేవతల పేరు పెడతారు కూడా। लेकिन ये जन्म नहीं कह रहे हैं बाबा, కానీ భగవంతుడు ఈ జన్మ గురించి చెప్పట్లేదు। जो रूहानी जन्म आपने मन से भगवान को रूहानी बाप के रूप में, रूहानी माँ के रूप में एक्सेप्ट किया है, ये जन्म बाबा कह रहे हैं। ఏది ఆత్మిక జన్మ ఎలాగంటే భగవంతుడిని ఆత్మిక తల్లిదండ్రుల కింద అనుకున్నారో ఆ జన్మ గురించి చెప్తున్నారు భగవంతుడు। तो
तो जितना भाग्य बनता ही जाता है ఎంత భాగ్యం తయారవుతూ ఉంటుందో उतना प्रत्यक्ष रूप में दिखाई देना चाहिए। అంత ప్రత్యక్ష రూపంలో అది భాగ్యం కనిపించాలి। तो भाग्य कैसे बनेगा? ఇప్పుడు భాగ్యం ఎలా అవుతుంది? आपका पास तो 5000 सालों का हिसाब किताब है। మీ దగ్గర అయితే 5000 సంవత్సరాల యొక్క లెక్కాచారాలు ఉన్నాయి। हर रोज 5000 साल का हिसाब किताब वाले आपके घर में आएंगे। ప్రతిరోజు మీ ఇంటికి 5000 సంవత్సరాల లెక్కాచారాలు ఉన్న వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారు। उनको पहले राजयोग के कमाई द्वारा पेमेंट करना है। వాళ్ళకి మీరు ముందు రాజయోగం ద్వారా సంపాదించుకున్న సంపాదనని పేమెంట్ చేయాలి। कभी कभी एक हफ्ते आप माँ के घर में जाते हो तो कमाई करने को नहीं होता है। అప్పుడప్పుడు ఒక వారం అమ్మగారింటికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు సంపాదన చేసుకోవడానికి సమయం ఉండదు। न पुरुषार्थ है, न अमृत वेला है, न मुरली है, कुछ भी नहीं रहता है। పురుషార్థం ఉండదు, అమృత వేళ ఉండదు, మురళి ఉండదు, ఏది ఉండదు। उस समय आपके पास भाग्य कहाँ से रहेगा? అప్పుడు మీ దగ్గర భాగ్యం ఎలా వస్తుంది? उस समय खर्चा करने के लिए अभी कमाई हुआ पैसा रहना चाहिए। అప్పుడు ఖర్చు గురించి ఇప్పుడంతా ఎంత సంపాదించుకున్నారో ఆ సంపాదన ఉండి తీరాలి। कभी कभी घर में किसी को बीमारी हो गया, हॉस्पिटल में रहेंगे तब भी कमाई नहीं कर सकते हो। ఎప్పుడెప్పుడైనా ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, అప్పుడు మీరు అక్కడ ఉంటారు, మీకు సంపాదించుకోవడానికి సమయం ఉండదు। कभी कभी घर में शादी होता है तब भी आपके पास समय नहीं रहता है। అప్పుడప్పుడు మీ ఇంట్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి, అప్పుడు కూడా సంపాదించుకోవడానికి సమయం ఉండదు। वो सभी टाइम के लिए आपके पास अभी किया हुआ कमाई ही हेल्प होगा। ఆ టైంలో ఆ సమయంలో మీరు ఇప్పుడంతా సంపాదించుకున్నది పనికి వస్తుంది। वो सभी स्टॉक होने के बाद आपके पास जो एक्स्ट्रा बचता है जो और किसी को दान कर सकते हो, ఇదంతా అయిపోయాక మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది కదా సంపాదన, అది వేరే వాళ్ళకి దానం రూపంలో ఇవ్వగలరు। उसको बाबा कहते भाग्य। దాన్నే బాబా అంటారు భాగ్యము అని। बाबा से शक्ति लिया, खुद के लिए यूज किया, उसको भाग्य नहीं कहते हैं। బాబా నుంచి శక్తి తీసుకుని స్వయానికి ఉపయోగించుకుంటే దాన్ని భాగ్యం అనరు। भगवान से शक्ति अपने को यूज करके खा के जो बचता है, जितना दान करते हो उससे भाग्य बनता है। మనం బాబా దగ్గర నుంచి ఏం తీసుకుని మనం స్వయానికి తిని ఉపయోగించుకుని మిగతా ఉంటుంది కదా, అది వేరే వాళ్ళకి దానం ఇస్తే దాన్ని భాగ్యము అంటారు। तो उसका रिजल्ट దాని ఫలితము आपके मुख में दिखाई देगा, మీ ముఖంలో కనిపిస్తుంది, आपके बातों में दिखाई देगा, మీ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది, चलन चेहरे में दिखाई देगा। మీ నడవడికలోను ముఖంలోను కనిపిస్తూ ఉంటుంది। श्रेष्ठ भाग्य की लकीर स्पष्ट दिखाई देता है। శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది। ऐसा नहीं है ఇలా అని కాదు, बाबा के बच्चे तो बन गए ना, अभी क्या करेंगे, బాబా పిల్లలమైతే అయిపోయాము, ఇప్పుడేం చేస్తాము, करना तो है ना, చెయ్యాలి కదా, तो कर रहे हैं। అందువల్ల చేస్తున్నాము। हर गुरुवार को सेंटर जाते हैं ప్రతి గురువారం సెంటర్ కు వెళ్తున్నాము, और साल में एक बार माउंट आबू जाते हैं। ఏడాదిలో ఒకసారి మౌంట్ ఆబు వెళ్తాము। जब माउंट आबू में जाते हैं तो एक बार दिल्ली देखकर आते हैं, एक बार जयपुर देखकर आते हैं, एक बार जोधपुर देखकर आते हैं, क्योंकि नॉर्थ में जाते हैं ना। మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు ఒకసారి ఢిల్లీ చూసొస్తాము, ఒకసారి జోధ్పూర్ చూస్తాము, ఒకసారి జైపూర్ చూస్తాము, ఎందుకంటే అక్కడ దూరంగా వెళ్ళి వస్తాం కదా నార్త్ వైపుకి ఎప్పుడో ఒకసారి। और लिस्ट में रखते हैं हम इतने बार माउंट आबू जाके मिलन करके आ गए। లిస్ట్ లో కూడా రాసుకుంటారు, మేము ఇన్ని సార్లు మౌంట్ ఆబు వెళ్ళి మిలనం చేసుకుని వస్తున్నాము అని చెప్పి। इसको बाबा कहते हैं, भाग्य नहीं कहते हैं। దీన్ని బాబా అంటారు, భాగ్యము అనరు। भाग्य की लकीर चमकती हुई दिखाई देना चाहिए। భాగ్యం యొక్క రేఖ అది మెరుస్తూ కనిపించాలి। आपको भी अनुभव होना चाहिए, మీకు కూడా అనుభవం అవ్వాలి, आपके साथ में रहने वालों को अनुभव होना चाहिए, మీతో ఉండే వాళ్ళకి కూడా అనుభవం అవ్వే ఉండాలి। और सारे विश्व को भी उसका असर पड़ना चाहिए। మొత్తం విశ్వానికి కూడా ఆ ప్రభావం కనిపించాలి। लेकिन वो भाग्य की रेखा कब चमकेगा? కానీ ఈ భాగ్యమైన రేఖ ఎప్పుడు మెరుస్తుంది? तो पहला भाग्य है ఫస్ట్ భాగ్యం ఏంటంటే जन्म। జన్మ। भाग्य विधाता बाबा द्वारा हुआ है। ఈ జన్మ భాగ్య విధాత బాబా ద్వారా లభించింది। दूसरा बात है, రెండో విషయం ఏంటంటే आप जो महान बने हो మీరు ఏ మహానులుగా తయారయ్యారో एक ही आत्मा से, ఒక ఆత్మతోనే बाप के रूप में, తండ్రి రూపంలోను, टीचर के रूप में, టీచర్ రూపంలోను, सदगुरु के रूप में, సద్గురు రూపంలోను,
तीनों संबंध उनके साथ निभाना है। మూడు సంబంధాలు ఆయనతోనే నిభాయించాలి. दुनिया में ప్రపంచంలో कोई भी एक आत्मा के लिए ఏదైనా ఒక ఆత్మ గురించి मैक्सिमम 2 संबंध हो सकता है। ఓన్లీ రెండు సంబంధాలే ఉంటాయి ఎక్కువ. कोई जन्म दिया वही स्कूल में टीचर भी हो सकता है। ఎవరైనా స్కూల్ జన్మ ఇచ్చారు వాళ్ళే స్కూల్లో కూడా టీచర్ అవ్వండొచ్చు. कंडीशन क्या है? కండిషన్ ఏంటి? कोई एक सब्जेक्ट के लिए वो टीचर है, ఓన్లీ ఒక సబ్జెక్ట్ కే ఏదో ఒక సబ్జెక్ట్ కే టీచర్ వాళ్ళు. या कॉलेज में या हाई स्कूल में एक लेवल में वो टीचर हो सकता है, सारे जिंदगी नहीं। ఏదో కాలేజ్ లోనో స్కూల్లోనో ఒక లెవెల్ లోనే వాళ్ళు టీచర్ అవుతారు, మొత్తం జీవితం అంతా అవ్వరు కదా టీచర్ కింద. लेकिन ये जो भगवान है కానీ ఈ భగవంతుడు आपको हर वर्षा देता है। మీకు ప్రతి వారసత్వాన్ని ఇస్తారు. जो पैसा मिलता है भगवान से मिलता है, ధనం లభించింది అనుకోండి భగవంతునితోనే లభిస్తుంది. खुशी मिलता है भगवान से मिलता है, సంతోషం దొరికింది అనుకోండి భగవంతునితోనే దొరుకుతుంది. जो अच्छे अच्छे संबंधी अलौकिक परिवार मिलता है बाबा से ही मिलता है। మంచి మంచి సంబంధ లౌకికల్లో సంబంధం వాళ్ళు దొరుకుతారు కదా బంధువులు, వాళ్ళు కూడా బాబా ద్వారానే దొరుకుతారు మనకి. दुनिया को जितना रिस्पेक्ट मिलता है ईश्वरीय सेवा द्वारा ही मिलता है। ఎంత రెస్పెక్ట్ దొరుకుతుందంటే ప్రపంచం నుంచి అంత ఈశ్వరీయ సేవ ద్వారా దొరుకుతుంది. पोस्ट एंड पोजीशन भी ईश्वरीय सेवा के आधार पर मिलता है। పోస్ట్ పొజిషన్ కూడా ఈశ్వరీయ సేవ ద్వారానే దొరుకుతుంది. जो भी आपको मिलता है भगवान के द्वारा मिलता है। ఎవ్వరు మీకు దొరికినా వాళ్ళు భగవంతుని ద్వారానే దొరుకుతారు. दूसरा है टीचर। రెండో వాళ్ళు ఏంటంటే టీచర్స్. बाबा सिर्फ राजयोग नहीं सिखाते हैं, బాబా ఇక్కడ ఓన్లీ రాజయోగమే నేర్పించారు. जिंदगी जीने का कला सिखाते हैं। మన జీవితాన్ని ఎలా జీవించాలో అలాంటి కళ కూడా నేర్పిస్తారు. कैसे भोजन बनाना है, ఎలా భోజనం తయారు చేయాలి, कैसे भोजन परोसना है, ఎలా భోజనం వడ్డించాలి, लोगों से कैसे बातें करना है, ఆత్మలందరితో ఎలా మాట్లాడాలి, हर एक एजुकेशन बाबा देते हैं। ప్రతి చదువు బాబా ఇక్కడ మనకి ఇస్తారు. तीसरा है सदगुरु के रूप में మూడవది సద్గురు రూపంలో महामंत्र भी देते हैं, మహామంత్రాన్ని కూడా ఇస్తారు, वरदान भी देते हैं। వరదానాన్ని కూడా ఇస్తారు. याद रखो ये 3 संबंध कैसे कनेक्टेड है। ఇది గుర్తుపెట్టుకోండి ఈ మూడు సంబంధాలు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అని. बाप के रूप में आपके जो चाहना के रूप में बाबा वर्षा देगा। తండ్రి రూపంలో మీకు ఏది కావాలో అలాగ బాబా వారసత్వం రూపంలో ఇస్తారు. आगे बढ़ने के लिए बाबा एजुकेशन देता है, ముందుకు వెళ్ళడానికి కూడా మీకు బాబా చదువును కూడా ఇస్తారు. लेकिन शक्ति बाबा से लेने के लिए वर बाबा से लेने के लिए శక్తిని బాబా దగ్గర నుంచి తీసుకోవడానికి, వరాన్ని బాబా దగ్గర నుంచి తీసుకోవడానికి आपको तपस्या करना ही है। तपस्या के बिना बाबा का वरदान नहीं मिलता है। మీరు తపస్సు ఖచ్చితంగా చేయాల్సిందే. తపస్సు చేయకపోతే వరదానం మీకు దొరకదు బాబా నుంచి. एक है तपस्या द्वारा भगवान से वर्षा लेना, ఒకటి తపస్సు ద్వారా భగవంతుడి నుంచి వారసత్వం తీసుకోవడం, दूसरा है तपस्या द्वारा भगवान के वर्षा और किसी को देने के लिए निमित्त बनना। రెండవది ఏంటంటే ఈ భగవంతుని వారసత్వం మీరు తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా అవ్వడం. तो आप मास्टर वरदाता बनते हो। మీరు అప్పుడు మాస్టర్ వరదాతగా అవుతారు. तो ऐसे महान भाग्य आप बना सकते हो। అలా మీరు మహాన్ భాగ్యము మీరు తయారు చేసుకోవచ్చు. अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, ये तीनों संबंध हमारे साथ है या नहीं है, कैसे पता चलेगा? ఈ మూడు సంబంధాలు మనతో ఉన్నాయా లేదా అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? आप जो जितना याद करते हो, మీరు ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, స్మృతి చేసుకుంటూ ఉంటే, सेवा करते हो, ఎంత సేవ చేస్తూ ఉంటే जितना वो निर्विघ्न रहता है। అప్పుడు అంత నిర్విఘ్నంగా అవుతూ ఉంటాయి పనులు. लौकिक का काम हो या अलौकिक काम हो, లౌకికంలో పనులు అవ్వచ్చు, అలౌకికంలో పనులు అవ్వచ్చు, बीच में विघ्न नहीं आना चाहिए। మధ్యలో విఘ్నాలు రాకూడదు. तो आएगा समझ लो आप ठीक से विधि अप्लाई नहीं कर रहे हो। విఘ్నాలు వచ్చాయి అంటే మీరు ఆ విధిని సరిగా అప్లై చేయట్లేదని అర్థం. याद और सेवा ठीक रहेगा జ్ఞాపకం చేసుకోవడం మరియు సేవ రెండు ఉన్నాయి అనుకోండి, तो सेवा का साधन सहज और स्वतः बढ़ता रहेगा। అప్పుడు సేవా సాధనాలు స్వతహాగానే వాటికి పెరిగిపోతూ ఉంటాయి. आप बिल्डिंग के लिए कोई व्यक्ति के लिए आपको एक्स्ट्रा पुरुषार्थ करने का जरूरत नहीं रहता है। బిల్డింగ్ గురించి లేకపోతే ఎక్స్ట్రా మనుషుల గురించి, ఆత్మల గురించి మీరు ఎక్స్ట్రా అవసరం లేదు, కష్టపడడం అవసరం లేదు. इस भाग्य से
ఈ భాగ్యంతో सारे 5000 कल्प में మొత్తం 5000 సంవత్సరాల కల్పంలో कितना पद आपको मिलता है। మీకు పదవులు దొరుకుతాయి, आप राजा भी बनते हो, మీరు రాజుగా కూడా అవుతారు, अपने कर्मेंद्रिय के ऊपर राज्य करते हो, మీ కర్మేంద్రియాల మీద మీరు రాజ్యాన్ని చేస్తారు, दुनिया में राज्य करते हो। ప్రపంచంలో కూడా రాజ్యాన్ని చేస్తారు, सबसे इंपॉर्टेंट संगम युग में भगवान के ऊपर राज्य करते हो। అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సంగమ యుగంలో భగవంతుడి మీద రాజ్యం చేస్తారు। भगवान के दर्शन के लिए लोग तड़प रहे हैं, భగవంతుని దర్శనం చేసుకోవాలని అందరూ తప్పిస్తున్నారు, लेकिन आप भगवान के ऊपर राज्य कर सकते हो संगम युग में। కానీ మీరైతే భగవంతుని మీదే రాజ్యం చేయగలరు ఈ సంగమ యుగంలో। ऐसे आप श्रेष्ठ भाग्य के अधिकारी बन सकते हो। అలా మీరు శ్రేష్ఠ భాగ్యదారులుగా అవ్వచ్చు। तो आपको ये स्मृति है कि भगवान ने मुझे जन्म दिया है, इस स्मृति में हो। మీరు ఈ స్మృతిలో ఉన్నారా భగవంతుడు మీకు జన్మనిచ్చారు అని చెప్పి? नेक्स्ट स्टेज है నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే बाबा के द्वारा पालना। బాబా ద్వారా పాలన। तो पहले बाप के रूप में श्रेष्ठ वर्षे के रूप में श्रेष्ठ पालना। ఫస్ట్ బాబా దగ్గర శ్రేష్ఠ వారసత్వం రూపంలో ఒక పాలన। ठीक है, तो पहले आपको ब्रह्मा भोजन के रूप में, टोली के रूप में निमित्त आत्माओं द्वारा बाबा पालना देता है। మొదట టోలీ రూపంలోను నిమిత్త ఆత్మల రూపంలో మీకు బాబా పాలన ఇస్తారు। उसके साथ प्यार के रूप में, स्नेह के रूप में पालना मिलता है। దాని ద్వారా ప్రేమ రూపంలోను స్నేహ రూపంలోను పాలన ఇస్తారు। और सेवा के समय में भी बाबा सहयोग शक्ति के रूप में पालना देता है। సేవ చేసేటప్పుడు కూడా బాబా శక్తి రూపంలో సహయోగం ఇస్తారు। कभी कभी आप समोसा पूछेंगे, गुलाब जामुन पूछेंगे, तब भी बाबा यज्ञ द्वारा देता है। అప్పుడప్పుడు మీరు గులాబ్ జాము సమోసా అడిగారు అనుకోండి, అప్పుడు కూడా బాబా యజ్ఞ రూపంలో ఇస్తారు। तो आत्मा के रूप में, शरीर के रूप में, और तबीयत खराब हो गया ट्रीटमेंट के रूप में भी बाबा का पाल मिलता है। ఎప్పుడైనా శరీరానికి ఏమైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, దానికి ట్రీట్మెంట్ రూపంలో కూడా బాబా ఎప్పుడు సహయోగం ఇస్తూ ఉంటారు। तो हर समय ऐसे श्रेष्ठ पालना का एहसास आपको हो रहा है क्या? ప్రతి సమయంలోనూ ఇలాంటి శ్రేష్ఠ పాలన యొక్క అనుభవం మీకు అవుతుందా? उसके साथ बाबा जो श्रीमत देता है, దాంతో పాటు బాబా ఏ శ్రీమతం అయితే ఇస్తున్నారో, जब तक आप मत नहीं पूछते हो तब तक बाबा पता नहीं देता है। ఎప్పటి వరకు మీరు మతాన్ని అడగరో అప్పటి వరకు బాబా మతాన్ని ఇవ్వరు మీకు। इसीलिए अपने को चेक कीजिएगा, అందువల్ల తమని తాము చెక్ చేసుకోండి। आप जो कर्म कर रहे हो మీరు ఏదైతే పని చేస్తున్నారో, కర్మ చేస్తున్నారో, स्वमत के आधार पर कर रहे हो, परमत के आधार पर कर रहे हो, या श्रीमत के आधार पर कर रहे हो। ఏ పని అయితే చేస్తున్నారో అది స్వమతం ఆధారంగా చేస్తున్నారా, పరమతం ఆధారంగా చేస్తున్నారా, లేకపోతే శ్రీమతం ఆధారంగా చేస్తున్నారా చెక్ చేసుకోండి। कर्म करने के पहले किसको देख रहे हो, किसको पूछ रहे हो। కర్మ చేసే ముందు ఎవరిని అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు చెక్ చేసుకోవాలి। सिर्फ बाबा से पूछना और अपने मनमानी से करना उसको श्रीमत नहीं कहते हैं। ఆ బాబాని ముందు అడుగుతారు, తర్వాత స్వమతం ఆధారంగా చేశారు అనుకోండి, దాన్ని శ్రీమతము అనరు, మన మతం ఆధారంగా చేస్తే। तो ऐसे प्रत्यक्ष पालना का अनुभव అలాంటి ప్రత్యక్ష పాలన యొక్క అనుభవము आपको हो रहा है। మీకు అవుతుందా? आपका पालनहार स्वयं भगवान है। మీ పాలనాధికారి ఎవరంటే స్వయంగా పాలనకర్త భగవంతుడే స్వయంగా। ऐसा तो नहीं लगता है कि सेंटर टीचर पालना कर रहे हैं, योगेश भाई पालना कर रहे हैं, ऐसे तो नहीं लगता है ना। ఇలా అంటే మా సెంటర్ టీచర్ పాలన చేస్తున్నారు, యోగేష్ భాయ్ పాలన చేస్తారు, అలా ఏం అనిపించట్లేదు కదా మీకు? वो तो निमित्त है, వాళ్ళైతే నిమిత్తం మాత్రమే, लेकिन पालनहार तो शिव बाबा है। పాలనకర్త మాత్రం శివబాబానే। और जन्म होते ही జన్మ వస్తూనే बाबा ने बेहद के खजानों से आपको भरपूर बनाया है। బాబా అనంతమైన ఖజానాలతో మిమ్మల్ని నింపారు మీకు జన్మ ఇస్తూనే। जैसे बच्चा जन्म होते ही बाप का जायदाद का अधिकारी बन जाते हैं ना, ఎలాగైనా పిల్లవాడు పుట్టిన వెంటనే తండ్రి యొక్క వారసత్వ మొత్తం ఆస్తి అంతటికి అయిపోతారు కదా వారసులుగా, ऐसे ही भगवान के सारे जायदाद का अधिकारी आप बन जाते हो। అలాగే భగవంతుని యొక్క మొత్తం ఆస్తి అంతటికి మీరే వారసులుగా అవుతారు। अधिकार को देख रहे हो या अनुभव कर रहे हो? ఈ అధికారాన్ని చూస్తున్నారా లేకపోతే అనుభవిస్తున్నారా? सिर्फ अनुभव भी कर रहे हो या किसी को दान भी कर रहे हो? ఓన్లీ అనుభవిస్తున్నారా లేకపోతే ఎవరికైనా దానం కూడా ఇస్తున్నారా? जितना दान करते हो उतना बढ़ता ही जाएगा। ఎంత మీరు దానం ఇచ్చారో అంత పెరుగుతూ ఉంటుంది। हाँ, अभी नेक्स्ट बाबा कहते हैं अभी तो जन्म हुआ,
బాబా అంటున్నారు ఓకే ఇప్పుడు జన్మ అయితే అయ్యింది, अभी पालना हुआ, పాలన కూడా అయ్యింది, सुबह अमृत वेले से लेकर रात सोने तक हर सेकंड आपको बाबा देखता ही रहेगा। మీరు ఉదయం అమృత వేళ నుంచి మిమ్మల్ని రాత్రి పడుకునే వరకు బాబా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. प्रोवाइडेड आप बाप को देखते रहेंगे तो। ఎప్పుడంటే మీరు మీ తండ్రి చూస్తూ ఉన్నట్టయితే మాత్రమే. तो आज के वरदान में भी बाबा ने कहा कंबाइंड रूप में रहो। ఇప్పుడు బాబా ఈ రోజు వరదానంలో కూడా చెప్పారు కంబైన్డ్ రూపంలో ఉండండి అని చెప్పి. इसका मतलब बाप दादा आपके सदा साथ में है, फीलिंग में, स्मृति में रहो। దాని అర్థం ఏంటంటే బాప్ దాదా మీతోనే ఉన్నారు సదా ఎల్లప్పుడూ ఆ ఫీలింగ్ లో ఉండండి అని. जन्म और पालना होने के बाद జన్మ మరియు పాలన అయిన తర్వాత अभी एजुकेशन। ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చదువు. अभी बाबा एजुकेशन कैसे देता है? ఇప్పుడు బాబా చదువు మనకి ఎలా ఇస్తారు? एक जन्म के लिए नहीं, ఒక జన్మ గురించి మాత్రం కాదు చదువు. लौकिक में एक जन्म में एजुकेशन लिया, गारंटी नहीं कि जॉब मिल जाएगा। లౌకికల్లో ఒక జన్మలోనే ఎడ్యుకేషన్ చదువు తీసుకున్నాం అనుకోండి, దానికి గ్యారంటీ లేదు జాబ్ వస్తుందా లేదా అని. एक जॉब मिल गया, कब रहेगा कब चला जाएगा कुछ गारंटी नहीं है। కొన్ని జాబే దొరికింది అనుకోండి, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో గ్యారంటీ లేదు. कोई कोई इंजीनियर सीखते हैं और बैंक में काम करते हैं, एजुकेशन अलग है, काम और कुछ कर रहे हैं। ఒక్కొక్కరు ఇంజనీరింగ్ చదువుతారు, బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటారు. చదువు వేరు, చేసే జాబ్ వేరు. तो लौकिक में जो भी आप एजुकेशन होता है सिर्फ एक जन्म के लिए। లౌకికల్లో ఏదైతే చదువు వచ్చిందో మనకి అది ఓన్లీ ఒక జన్మకు మాత్రమే. लेकिन त्रिकालदर्शी टीचर, కానీ త్రికాలదర్శి అయిన టీచరు, सत्य शिक्षक సత్యమైన శిక్షకుడు 5000 साल के आपके सारे जॉब के लिए आज एजुकेशन दे रहे हैं। 5000 సంవత్సరాల్లో ప్రతి జాబ్ కి ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ చదువుని ఇస్తున్నారు. कितना श्रेष्ठ पढ़ाई है, ఎంత శ్రేష్టమైన చదువు ఇది. और पढ़ाने वाला भी कितना श्रेष्ठ है। చదివించే వారు కూడా ఎంత శ్రేష్టమైన వారు. और पढ़ने वालों देखो और कैसे हैं, చదువుకునే వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. अनएजुकेटेड है, गाँवों में है, कुछ पता नहीं चलते हैं, भोले बोल रहे हैं, उनको इतना श्रेष्ठ भगवान पढ़ाई कर रहे हैं। వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అమాయకులు, కానీ వాళ్ళని బాబా ఏం చేస్తున్నారు, తండ్రి ఇంత మంచి శ్రేష్టమైన చదువుని ఇప్పిస్తున్నారు. वो सोच भी नहीं सकते हैं कि हम इतना हाईएस्ट पोस्ट में पहुंच सकते हैं। వాళ్ళకి ఆలోచనలు కూడా రావు మనం ఇంత హైయెస్ట్ పొజిషన్ లోకి పోస్టెడ్ పొజిషన్ లోకి వెళ్తున్నాము అని చెప్పి. जिनको उम्मीद नहीं था, ఎవరికైతే ఆశ లేదో उनको बाबा ने उम्मीदवार बनाया है। వాళ్ళని ఆశావాదులుగా బాబా తయారు చేసింది. तो पढ़ाई का लक्ष्य क्या है? కాబట్టి చదువు యొక్క లక్ష్యం ఏమిటి? श्रेष्ठ पद को प्राप्त करना। శ్రేష్టమైన పదవిని పొందడం. दुनिया में भगवान जो श्रेष्ठ पद देता है, ప్రపంచంలో బాబా ఏదైతే శ్రేష్టమైన పదవిని ఇచ్చారో ये पद दुनिया में और कहीं भी नहीं मिलेगा। ఇలాంటి పదవి ఎక్కడ ప్రపంచంలో దొరకదు. पहला तो है राज्य भाग्य का पद। ఫస్ట్ ఏంటంటే రాజ్యభాగ్యం యొక్క పదం. दुनिया में तो विनाशी पद रहता है। ఆ ప్రపంచంలో అయితే వినాశమైన పదవులు వస్తాయి. 60 ईयर होते ही रिटायरमेंट हो जाएगा। 60 ఏళ్ళు వచ్చిన వెంటనే రిటైర్ అయిపోతారు. पॉलिटिकल लीडर है तो 5 साल में खत्म हो जाएगा। పొలిటికల్ లీడర్ అయ్యారనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, 5 ఏళ్లలోనే వాళ్ళది అయిపోతుంది పదవి. 5 साल भी गारंटी नहीं है, फिर में 1-2 साल में भी आप नीचे उतर सकते हो। 5 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు, 2 సంవత్సరాల్లో దిగిపోవచ్చు కూడా. देखो आपका पोस्ट कोई लेकर नहीं जाएगा, आप रेजिग्नेशन नहीं दे सकते हो। మీ పోస్ట్ అయితే ఎవ్వరు లాక్కు వెళ్ళలేరు, మీరు రాజీనామా కూడా ఇవ్వలేరు. लेकिन आप बाबा को रेजिग्नेशन देकर जा सकते हो, बाबा आपको बाहर नहीं निकालेगा। మీరైతే రిజిగ్నేషన్ చేసి అంటే రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు, కానీ బాబా అయితే మిమ్మల్ని తీసేయరు. आज दुनिया में क्या क्या पोस्ट हैं? ఇప్పుడు ప్రపంచంలో ఏమేం పోస్టులు ఉన్నాయి? जो हाईएस्ट पोजीशन है, ఏవేంటైతే హైయెస్ట్ పొజిషన్లు అయితే प्रेसिडेंट, प्राइम मिनिस्टर, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, फिलोसोफर, ఫిలాసఫర్, चेयरमैन, చైర్మన్, डायरेक्टर, డైరెక్టర్, बड़े बड़े ऑफिसर, పెద్ద పెద్ద ఆఫీసర్స్. हाँ वो सभी हाईएस्ट पोस्ट है, उसके लिए लोग भागते हैं वो पोस्ट के लिए। అవి చాలా హైయెస్ట్ పొజిషన్లు, ఉన్నత పదవులు, వాటి గురించి అందరూ ఆత్మలందరూ పరిగెడతారు అవే కావాలి అని చెప్పి. हाँ, लेकिन बाबा गारंटी देते हैं, కానీ బాబా మనకి గ్యారంటీ ఇస్తున్నారు, ये पढ़ाई करने से ఈ చదువు చదివితే 5000 साल के लिए 5000 సంవత్సరాలకు आपको बहुत अच्छ पद मिल सकता है। మీకు మంచి పదవి, ఉన్నతమైన పదవి లభిస్తుంది అని.
जो लौकिक हाईएस्ट पोस्ट में रहता है ఎవరైతే లౌకికంలో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారో उनका चेहरे और चलन में वो पोस्ट दिखाई देता है। వాళ్ళ నడవడికలోను వాళ్ళ ముఖంలోను ఆ పోస్ట్ కనిపిస్తుంది వాళ్ళకి. उनके बातों में भी लोगों को पता चलता है कोई अच्छे पोजीशन में है। వాళ్ళ మాటల్లో కూడా ఆత్మలందరికీ తెలుస్తుంది వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అని చెప్పి. तो आप भी ऐसे स्मृति में हो क्या? మీరు కూడా అలాంటి స్మృతిలో ఉన్నారా? आपके चेहरे और चलन में दिखाई देना चाहिए, మీ ముఖంలోను మరియు నడవడికలోను అది కనిపించి తీరాలి. लेकिन अहंकार नहीं आना चाहिए। కానీ అహంకారం అయితే రాకూడదు. भले साधारण हो ఏదైనా సాధారణంగా కూడా అవ్వచ్చు, लेकिन साधारणता में महानता दिखाई देना चाहिए। కానీ ఈ సాధారణతలోనే మహానత కనిపించాలి. कपड़े साधारण है, भोजन साधारण है, रहना साधारण है, బట్టలు సాధారణంగానే ఉంటాయి, భోజనము సాధారణంగా ఉంటుంది, लेकिन आत्मा और सोचन में असाधारणता रहे। కానీ ఆత్మలోను ఆలోచనలోను అసాధారణంగా ఉండాలి. वो आंखों में, प्यार में, झलक में इतना असाधारणता हो। వాళ్ళ కళ్ళల్లోను అన్నిటిలోను కూడా ఎంత అసాధారణ కనిపించాలి అంటే जो नशा है वो लोगों को दिखाई पड़े। ఏ నశ ఉందో అది ఆత్మలందరికీ కనిపించాలి. इसके साथ अभी स्पेशली अभी दसरा में దీంతో పాటు ఇప్పుడు స్పెషల్ గా దసరాలో नव दुर्गे के रूप में या लक्ष्मी के रूप में बहुत अच्छा श्रृंगार करके बैठते हैं। నవదుర్గల రూపంలో లక్ష్మీ రూపంలో చాలా బాగా ముస్తాబయ్యి కూర్చుంటారు. डेकोरेशन तो करते हैं, किरीट पहनते हैं, बहुत बहुत अच्छा रेशम का साड़ी भी पहनते हैं, మేకప్ చేసుకుంటారు, కిరీటం పెట్టుకుంటారు, నగలవి వేసుకుంటారు, బాగా తయారవుతారు. कमल के फूल के ऊपर बैठते हैं, कोई कोई टाइगर के ऊपर बैठते हैं, कोई कोई त्रिशूल पहनकर बैठते हैं। కమల పుష్పం మీద కొందరు కూర్చుంటారు, కొందరేమో టైగర్ మీద కూర్చుంటారు, కొందరేమో త్రిశూలం పట్టుకుని కూర్చుంటారు. कोई कोई लक्ष्मी नारायण का, कोई कोई लक्ष्मी ये राम सीता का भी पोस्टर बना के बैठते हैं। కొంతమంది లక్ష్మీనారాయణలుగా, కొంతమంది సీతారాములుగా అలా పొజిషన్ తీసుకుని అట్లా కూర్చుంటారు అక్కడ. ड्रेस से तो दिखाई देता है ये देवी देवताएं हैं, డ్రెస్సులు వేసుకుంటాక దాని వల్ల కనిపిస్తారు వీళ్ళు దేవి దేవతల్లా. लेकिन वो लोगों को मालूम है ये सच्चे देवी देवता नहीं है, इसलिए लोग उनको नमस्ते नहीं कहते हैं। కానీ ఆత్మలందరికీ తెలుసు వీళ్ళు సత్యమైన దేవి దేవతలు కారు అని చెప్పి, అందుకే వాళ్ళు ఎవరు వీళ్ళకి నమస్కారం కూడా చెయ్యరు. और उनके मुख में वो नशा भी नहीं रहता है। వాళ్ళ ముఖంలో ఆ నశ కూడా ఉండదు. वो तो फोटो ले लेते हैं, सेल्फी ले लेते हैं, स्टेटस में भी डाल देते हैं, వాళ్ళు ఫోటో తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు, స్టేటస్ లో కూడా పెట్టుకుంటారు. लेकिन देवता नहीं बनते हैं ना। కానీ దేవతలుగా అయితే ఎవరు కదా. लेकिन आप तो चैतन्य देवी देवताएं हो। కానీ మీరు చైతన్య దేవి దేవతలు. ठीक है, आपके सामने कोई पूजा नहीं करता है, ఓకే, మీ ముందైతే ఎవరు పూజ అయితే చెయ్యరు, नमस्ते भी नहीं करते हैं, నమస్తే కూడా ఎవరు నమస్కారం కూడా ఎవరు చెయ్యరు, और फ्रूट्स का नैवेद्य भी नहीं रखते हैं, ఫ్రూట్స్ కూడా నైవేద్యం పెట్టరు. नो प्रॉब्लम। అయినా ప్రాబ్లం ఏమీ లేదు. लेकिन आप सच्ची सेवा करेंगे तो కానీ మీరు సత్యమైన సేవ చేశారు అనుకోండి, वर्तमान समय में वो लोग आपको मन से नमस्ते करेंगे। వర్తమాన సమయంలో వారు మనస్సుతో నమస్తే చేస్తారు. और दिल से वो आपको मन से थैंक यू कहेंगे। వాళ్ళు హృదయపూర్వకంగా మనస్సుతో మీకు నమస్కారం చేస్తారు. तो आपके द्वारा जो भगवान के शक्ति का अनुभव वो लोग करेंगे, ఈ ద్వారా భగవంతుని యొక్క శక్తి వాళ్ళు ఏదైతే అనుభవం చెందారో वो मन से वो अनुभव करेंगे और मन से आपको दुआ दे देंगे। వాళ్ళు మనసుతో అంగీకరిస్తారు, మనసుతో వాళ్ళు మీకు ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. आप भी खुशी से नाचेंगे, वो भी खुशी से नाचेंगे। మీరు సంతోషంతో నాట్యం చేస్తారు, వాళ్ళు సంతోషంతో నాట్యం చేస్తారు. तो ऐसे श्रेष्ठ पद बाबा एजुकेशन द्वारा आपको देता है। ఇలాంటి శ్రేష్ఠ పదవిని బాబా చదువు ద్వారా మీకు ఇస్తారు. अभी ये पद से आपको क्या इनकम क्या मिलता है? ఈ పదవితో మీకు సంపాదన ఏంటి వస్తుంది? बाबा ने जन्म दिया, బాబా జన్మేటి ఇచ్చారు, पालना दी, పాలన ఇచ్చారు, एजुकेशन दिया, చదువు ఇచ్చారు, पोस्ट भी दिया, పోస్ట్ కూడా ఇచ్చేసారు. अभी कमाई करना है ना। ఇప్పుడు సంపాదన మనం సంపాదించుకోవాలి కదా. नॉलेज इज सोर्स ऑफ इनकम।
నాలెడ్జే మనకి ఇన్కమ్ యొక్క సంపాదనకి సోర్స్. हाँ, लौकिक वाले क्या करते हैं? లౌకికంలో ఏం చేస్తారు? लाखों करोड़ों के रूप में कमाई करते हैं లక్షలు కోట్ల రూపంలో సంపాదించుకుంటారు महीने में। నెలకి. लेकिन आप एक सेकंड में पद्मों पदामे का कमाई कर सकते हो। కానీ మీరు ఒక్క సెకండ్ లో పదమాల యొక్క సంపాదన తయారు చేసుకోగలరు. कब कर सकते हो? ఎప్పుడు సంపాదించగలరు ఇలా సంపాదన? आपके परमात्मा का शक्ति మీ యొక్క పరమాత్మని యొక్క శక్తి आपके द्वारा మీ ద్వారా सारे विश्व तक फैलेगा। మొత్తం విశ్వం అంతటికి వ్యాపించాలి. तब आपको एक सेकंड में पद्मा पदम मिलेगा। అప్పుడు మీకు ఒక సెకండ్ లో పదమాల సంపాదన దొరుకుతుంది. आप अपने गांव में एक शॉप ओपन करेंगे तो लाखों करोड़ों का प्रॉफिट नहीं मिलता है। మీరు మీ గ్రామంలో ఒక షాప్ ఓపెన్ చేశారనుకోండి, మీకు లక్షలు కోట్ల లాభాలు రావు. आपके कंपनी का आइटम वह सारे विश्व में फैलेगा, सभी जगह पर चला जाएगा, तब आपको करोड़ों के रूप में प्रॉफिट आएगा। మీ కంపెనీ యొక్క వస్తువు మొత్తం విశ్వం అంతా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు లక్షలు కోట్లు లాభం వస్తుంది. लेकिन यहाँ इम्पोर्टेंट क्या है? కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, लौकिक में कमाई करना है तो లౌకికంలో సంపాదన చేయాలి అనుకోండి, पैसा देकर रॉ मटेरियल लेकर आना है, డబ్బులు ఇచ్చి ముడి సరుకులు తీసుకురావాలి, बिल्डिंग रेंट पर लेना है, బిల్డింగ్ కూడా రెంట్ మీద తీసుకోవాలి, मशीन लगाना है, మెషిన్స్ కూడా తీసుకోవాలి, लेबर को लेकर आना है, లేబర్ ని కూడా తీసుకురావాలి, కూలీల్ని उनको मेंटेन करना है, వాళ్ళని మెయింటైన్ చేయాలి, गवर्नमेंट का भी हिसाब किताब टैक्स देखना है। గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చే ట్యాక్సులు అన్ని కట్టాలి. उसके बाद जाकर प्रोडक्ट को सेल करना है, దాని తర్వాత తీసుకువెళ్ళి ఆయన ప్రొడక్ట్ ని సేల్ చేయాలి. वहां भी कंपटीशन है। అప్పుడు కూడా అమ్మాలి అంటే అప్పుడు కూడా కాంపిటీషనే బాగా. ये देखो बिजनेस कितना सिंपल है। ఈ బిజినెస్ చూడండి ఎంత సింపుల్ ఉంటుందో. जो भी लेकर आते हो पैसा देने का जरूरत ही नहीं है। ఏమైనా తీసుకురావాలంటే మనం ధనం ఇవ్వాల్సిన అవసరమే లేదు. घर घर में जाकर सेल करने का जरूरत नहीं है, ఇంటింటికి వెళ్ళి అమ్మకాలు చేయాల్సిన అవసరమే లేదు. वो सभी बाबा ही करता है। అదంతా బాబాయే చేస్తారు. उनका ही चीज वही सेल करता है, ఆయన వస్తువుల్ని ఆయనే అమ్ముతారు, लेकिन प्रॉफिट आपको मिलता है। కానీ లాభం మీకు వస్తుంది. अभी सोचो कौन सा बिजनेस सहज है, कौन सा बिजनेस बहुत प्रॉफिट मोटिव है। ఇప్పుడే చూడండి ఏ బిజినెస్ బాగా సహజంగా ఉంటుందో, ఏ బిజినెస్ లాభం చూసుకుంటుందో. लेकिन उतना साधना नहीं करेंगे, కానీ అంత సాధన చేయలేదు అనుకోండి, उतना प्रॉफिट का एहसास आपको नहीं होता है। అంత లాభం యొక్క అనుభవం మీకు అవ్వదు. तो ऐसे श्रेष्ठ भाग्यवान बच्चों को बाबा देख रहे हैं। అలాంటి శ్రేష్ఠ భాగ్యవాన్ యొక్క పిల్లల్ని బాబా చూస్తున్నారు. लेकिन कभी कभी मेरे बच्चे क्या करते हैं, కానీ అప్పుడప్పుడు నా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, ये जो भाग्य को स्मृति में नहीं रखते हैं, विस्मृति में रखते हैं। ఈ భాగ్యాన్ని బాబా పిల్లలు స్మృతిలో ఉంచుకోరట, మర్చిపోతారట. कभी कभी मुश्किल में बाबा बाबा करके आते हैं, అప్పుడప్పుడు కష్టంగా బాబా బాబా అంటుంటూ వస్తూ ఉంటారు. समस्या खत्म हो गया तो बाबा को वहां ही रख लेते हैं। సమస్య అయిపోయింది అనుకోండి, బాబాని అక్కడే వదిలి వెళ్ళిపోతారు. मौज नहीं रहता है, मोहब्बत नहीं रहता है, ఆనందం ఉండదు, ప్రేమ ఉండదు. मुश्किल से योग लगाते हैं, చాలా కష్టం మీద యోగాన్ని చేస్తారు, बहुत परिश्रम से सेवा करते हैं। చాలా పరిశ్రమగా సేవ చేస్తారు. एक होता है मुश्किल से याद और सेवा करना, ఒకటి ఏంటంటే చాలా కష్టంగా సేవ చేయడము, స్మృతి చేయడము. दूसरा है मोहब्बत से चलने वाले, రెండో వాళ్ళు ఏంటంటే ప్రేమతో నడిచేవారు, मस्त से रहने वाले। మస్త్ ఆనందంగా ఉంటారు వాళ్ళు. तो अपने को चेक करो, आप कौन हो। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీరు ఎందులో ఉన్నారు, వీరు ఎవరు. जितना आपके पास भाग्य जमा होगा, ఎంత భాగ్యం మీ దగ్గర జమ అయి ఉందో उतना अनुभव आपके साथ रहेगा, అంత అనుభవం మీతో ఉంటుంది. तो आपको सेवा और याद सहज होगा। అప్పుడు సేవా స్మృతి సహజంగా అయిపోతాయి. आपके पास भाग्य नहीं है तो मजा नहीं आएगा। మీ దగ్గర భాగ్యం లేదనుకోండి, మీకు మజా రాదు. ठीक है, इसलिए भाग्य विधाता को यथार्थ रूप में यूज करो। అందువల్ల భాగ్య విధాతని యథార్థ రూపంలోనే ఉపయోగించుకోవాలి. उसके साथ तीसरी बात बाबा कह रहे हैं, దాంతో పాటు మూడవ మాట చెప్తున్నారు బాబా. पहले बाप के रूप में वर्षा, ఫస్ట్ తండ్రి రూపంలో వారసత్వము, दूसरा है टीचर के रूप में एजुकेशन और जॉब, రెండవది టీచర్ రూపంలో చదువు తీసుకోవడం మరియు జాబ్ తీసుకోవడం, उसके बाद इनकम। దాని తర్వాత సంపాదన. हाँ, अभी आपके पास पैसे आ गया, ఇప్పుడు మీ దగ్గర ధనం వచ్చింది, अभी दान करना है ना, ఇప్పుడు దానం చేయాలి కదా. कैसे करेंगे?
ఎలా చేస్తారు దానాన్ని? तो तीसरा स्टेज है सदगुरु के रूप में। మూడో రూపం ఏంటంటే సద్గురు రూపంలో. तो उसके लिए बाबा एक महामंत्र देते हैं। దాని గురించి బాబా ఒక మహామంత్రాన్ని ఇస్తున్నారు. क्या है महामंत्र? ఆ మహామంత్రం ఏంటి అంటే पवित्र बनो योगी बनो। పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి అని. तो पवित्र माना अपने मन को सदा आत्मा में रखना, పవిత్రం అనగా ఏంటంటే మన మనసుని ఎప్పుడు ఆత్మలోనే ఉంచాలి, परमात्मा में रखना। పరమాత్మలోనూ ఉంచాలి. इस दुनिया में सब कुछ अपवित्रता है। మొత్తం ఈ ప్రపంచంలో మొత్తం అంతా అపవిత్రతే ఉంది. जहाँ आप मन रखेंगे तो अपवित्रता आपको लग जाएगा। ఎక్కడంతా మీరు మనసు పెట్టారనుకోండి అప్పుడు మీకు అపవిత్రతే వస్తుంది. जो भी धन कमाते हो पवित्र रूप में धन कमाओ। ఏది ఏది సంపాదించుకోవాలో అది పవిత్ర రూపంలోనే ధనం సంపాదించుకోవాలి. संबंध जो रहता है अच्छा संबंध हो। సంబంధాలు ఏ ఉన్నాయో అవి మంచి సంబంధాలే అయి ఉండాలి. हम क्या सोचते हैं, మనం ఏమనుకుంటూ ఉంటామంటే अपने बेटी को शादी करना है तो మన పిల్లవాడికి వివాహం చెయ్యాలి అంటే గనక जो दामाद है उनके पास कितना करोड़ रुपए हैं उसके हिसाब से हम उनको क्या करते, कैलकुलेशन करते हैं। అల్లుడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో దాని ప్రకారం మన అమ్మాయికి పెళ్లి చేద్దామా అని ఆలోచిస్తాం. उनके पास कितना गुण है वो नहीं देखते हैं। వాళ్ళ దగ్గర ఎంత మంచి గుణాలు ఉన్నాయో అవి చూడం. यूएस में है तो पहले शादी हो जाएगा, యుఎస్ లో ఉంటే ముందు పెళ్లి అయిపోతుంది అంతే. ठीक है। ज्यादा पैसे कमा रहे हैं तो पहले शादी हो जाएगा। ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే గనక వెంటనే పెళ్లి అయిపోతుంది. कैसे कमाई कर रहे हैं उसमें क्या क्या बैड हैबिट्स है वो देखते नहीं है। ఎలా వాళ్ళు సంపాదిస్తున్నారో అందులో ఏమేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి చూడరు. सिर्फ स्थूल कलयुग का पोस्ट एंड पोजीशन आधार द्वारा अपने बेटे को उनके हाथ में दे देते हैं। ఓన్లీ స్థూల కలియుగంలో పోస్ట్ ద్వారా ఆధారంగా వివాహం చేసిస్తారు. तो बाबा कहते हैं आत्मा को पवित्र बनाओ, బాబా అంటారు ఆత్మని పవిత్రంగా చేసుకోండి. मन बुद्धि संस्कार को पवित्र बनाओ, మన బుద్ధి సంస్కారాలు కూడా పవిత్రంగా చేసుకోండి. शरीर को शुद्ध भोजन खिलाओ, శరీరానికి శుద్ధ భోజనాన్ని తినిపించండి. शरीर के ऊपर शुद्ध क्लॉथ व्हाइट कपड़े ही पहनो, वेराइटी वेराइटी कलर वाला नहीं। శరీరం మీద శుద్ధమైన తెల్ల బట్టలే వేసుకోండి, కలర్ బట్టలు కాదు. अपने परिवार वालों को सारे दुनिया को सत्य स्वच्छ भोजन ही खिलाओ, गोभी मंचूरी ये नहीं। మన పరివారానికి కూడా స్వచ్ఛమైన భోజనాన్నే తినిపించండి, గోబీ మంచూరియాలు అవి కాదు. हर बात में पवित्र बनो, ప్రతి విషయంలోనూ పవిత్రంగా అవ్వండి. पवित्र बनने के लिए योगी बनो। పవిత్రంగా అవ్వడానికి యోగిగా అవ్వండి. जब तक आपका सूक्ष्म कर्मेंद्र पवित्र नहीं बनेगा ఎప్పటి వరకు మీ సూక్ష్మ కర్మేంద్రియాలు పవిత్రంగా అవ్వవో तब तक योग का शक्ति आपके द्वारा फ्लो नहीं होगा। అప్పటి వరకు యోగం యొక్క శక్తి మీ ద్వారా ఫ్లో. तो आपका जो सारा कर्मेंद्र पहले योग अग्नि द्वारा क्लीन होना चाहिए, ఫస్ట్ మీ మొత్తం కర్మేంద్రియాలన్నీ యోగం ద్వారా క్లీన్ అవ్వాలి. तब ही आपके द्वारा भगवान आपका यथार्थ शक्ति फ्लो कर सकता है। అప్పుడే భగవంతుడు మీ ద్వారా ఆయన శక్తిని, యథార్థమైన శక్తిని ఫ్లో చేస్తాడు. तब बाबा का शक्ति का अनुभव आपका भी होता है అప్పుడు బాబా యొక్క శక్తి యొక్క అనుభవం మీకు అనుభవం అవుతుంది, और लोगों को भी अनुभव होगा। వేరే వాళ్ళకు కూడా, వేరే ఆత్మలకు కూడా అనుభవం అవుతుంది మీ ద్వారా. तो बाबा ने कितना वरदान दिया है आपको, బాబా అయితే ఎన్ని వరదానాలు ఇచ్చారు మీకు, कितना लंबा लिस्ट है, ఎంత పెద్ద లిస్ట్ ఉంది. गिनती कर सकते हो क्या? దాన్ని మీరు లెక్కించగలరా? आज तक वरदान से ही पले हो ఇంతవరకు మీరు వరదానాలతోనే ఉన్నారు. और भविष्य में भी आप वरदान से ही पलते हो, భవిష్యత్తులో కూడా వరదానాల ద్వారానే ఉంటారు. लेकिन तपस्या करना पड़ेगा वरदान लेना है तो। కానీ మీరు వరదానాలు తీసుకోవాలి అనుకోండి, మీరు తపస్సు చెయ్యాల్సిందే ఖచ్చితంగా. ऐसा नहीं कि मुरली में बाबा ने वरदान दे दिया आपको मिल गया, ऐसा नहीं होता है। అలా కాదు, బాబా మురళిలో ఇచ్చారు మనకి వరదానం వచ్చేసింది కాదు అని కాదు. तो आपका हर सेकंड वरदान से ही जिंदगी चल रहा है। జీవితంలో ప్రతి సెకను వరదానం ద్వారానే నడవాలి. अभी बाबा के रूप में वर्षा मिला, ఇప్పుడు బాబా రూపంలో వారసత్వం లభించింది, पढ़ाई भी मिला, చదువు కూడా లభించింది, महामंत्र का चाबी भी मिला, మహామంత్రం యొక్క తాళం చెవి దొరికింది, वरदान की खान भी मिला। जितना चाहिए वो ले लो, వరదానం యొక్క ఘని కూడా మీకు లభించింది. ఎన్ని కావాలో అంత తీసుకోండి. अपने लिए नहीं। మీ గురించి కాదు,
लोगों को देने के लिए। మిగతా ఆత్మలందరికీ ఇవ్వడానికి పంచిపెట్టడానికి. ऐसे आप साधना करते रहेंगे, అలా మీరు సాధన చేస్తూ ఉంటే కనుక, बहुत समय से करेंगे, చాలా సమయం చేస్తే కనుక भाग्य का अनुभव होता रहेगा భాగ్యం యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. और लोगों को भी अनुभव होता है నెక్స్ట్ ఆత్మలకి కూడా అనుభవం అవుతుంది. और पदमापदम भाग्यवान प्रत्यक्ष भी होंगे। పదమాపదం భాగ్యవంతులు కూడా ప్రత్యక్షం అవుతారు. थोड़े लोग क्या सोचते हैं, కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, बाबा अभी सब कुछ देंगे तो भविष्य में क्या करेंगे, जब जरूरत है तब तो रखना चाहिए ना। బాబా ఇప్పుడే ఇచ్చేసాం అనుకోండి, అది అప్పుడు మాకు ఏం మిగులుతుంది, ఎప్పుడు కావాలో అప్పుడే ఇవ్వచ్చు కదా అంటారు. ठीक है, जब प्रत्यक्षता का समय आएगा तब हो जाएगा, अभी तो स्टॉक रखेंगे ना। ప్రత్యక్షత యొక్క సమయం వచ్చింది అనుకోండి, అప్పుడు చూద్దాము, ఇప్పుడైతే స్టాక్ ఉంచుకోవచ్చు కదా అంటారు. तो बाबा कहते ऐसा नहीं होता है, బాబా అంటారు అలా అవ్వదు అని. उसके लिए साधना अभी से ही करना है। దాని గురించి సాధన ఇప్పటి నుంచే చేయాలి. सुनो बहुत इंपॉर्टेंट बात, అందరూ సరిగా వినండి, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, संपूर्णता की जीवन का अनुभव సంపూర్ణత యొక్క జీవితం యొక్క అనుభవము अभी से आरंभ होगा। ఇప్పటి నుంచే మొదలవుతుంది. संपूर्ण जीवन क्या है, సంపూర్ణ జీవితం అంటే ఏంటి? तो पहले भगवान के शक्ति का अनुभव आपको होना चाहिए। ఫస్ట్ ఏంటంటే భగవంతుని యొక్క శక్తి యొక్క అనుభవం మీకు అవ్వాలి. उसके बाद आपके साथ में जो कर्मेंद्रिय हैं, सूक्ष्म कर्मेंद्र, स्थूल कर्मेंद्र, उसके द्वारा आत्मा को होना चाहिए। దాని తర్వాత ఏంటంటే మీ స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, దాని ద్వారా మీ ఆత్మకి అనుభవం అవ్వాలి. जो शक्ति वो कर्मेंद्र तक पहुंच जाएगा और उसका बीमारी चला जाएगा, विकर्म विनाश होगा, तभी वो अनुभव कर सकते हैं। అది ఎప్పుడంటే అవుతుంది, వాళ్ళ వికర్మలన్నీ వినాశనం అవ్వాలి, అప్పుడే వాళ్ళకి అనుభవం అవుతుంది. ठीक है, उसके बाद आपके साथ में रहने वाले उन आत्माओं को होता है। దాని తర్వాత వాళ్ళతో ఉన్న ఆత్మలందరూ ఉంటారు కదా చుట్టుపక్కల, ఆ ఆత్మలకి అవుతుంది అనుభవం, ఆ శక్తి యొక్క అనుభవం. फॉर एग्जाम्पल आप योग कराने के लिए बैठते हैं तो जो योग का दृष्टि लेते हैं उनको अनुभव होता है। ఉదాహరణకి మీరు యోగం చేయించడానికి కూర్చున్నారు అనుకోండి, అప్పుడు యోగం తీసుకోవడానికి శక్తిని తీసుకోవడానికి కూర్చుంటారు కదా, వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది, ఈ శక్తి యొక్క అనుభవం మీ ద్వారా. उसके बाद जो लौकिक परिवार जिस जगह पर आप रहते हो उनको भी अनुभव होने लगता है। తర్వాత ఏ లౌకిక పరివారంతో మీరు ఉన్నారో వాళ్ళకు కూడా అనుభవం అవడం స్టార్ట్ అవుతుంది. उसके बाद संबंध संपर्क में आने वाले जो भी आत्माएं हैं उनको अनुभव होने लगता है। తర్వాత ఈ సంబంధ సంపర్కాలకు వస్తూ ఉంటారు కదా ఆత్మలు, వాళ్ళకు కూడా అనుభవం జరుగుతుంది. तो अंत में विश्व में प्रत्यक्ष होगा, దాని తర్వాత అంతంలో విశ్వంలో ప్రత్యక్షత అవుతుంది. लेकिन विधि विधान को आपको अभी से ही प्रैक्टिस करना है। కానీ ఆ విధి విధానాలను మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. जैसे लोग आने के बाद आप अगरबत्ती जलाएंगे तो स्मेल नहीं आएगा। ఎలాగంటే మీరు ఆత్మలందరూ వచ్చాక అగరబత్తి వెలిగించారనుకోండి, అప్పుడు స్మెల్ రాదు. पहले आप जला के रखो, वायुमंडल रेडी रहेगा, अंदर आते ही उनको खुशबू आ जाएगा। ఎలా అంటే ముందే వాళ్ళు రాకముందే మీరు అగరబత్తిని వెలిగించి ఉంచితే, వాళ్ళు ఇలా ఆ లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఆ మంచి సువాసన యొక్క అనుభవం తెలుస్తుంది. इसलिए साधना अभी करना है। కాబట్టి సాధన ఇప్పటి నుంచే చేయాలి. तो आपके द्वारा विश्व तक वो शक्ति जाना चाहिए। కాబట్టి మీ ద్వారా విశ్వం అంతటికి ఆ శక్తి వెళ్ళాలి, వ్యాపించాలి. जैसे आप एक दो लोगों के लिए खीर बनाते हैं तो कितना स्मेल आएगा। అలా ఎలా అయితే మీరు ఒకళ్ళిద్దరికి కీర్ చేశారనుకోండి, పాయసం చేశారనుకోండి, ఎంత స్మెల్ వస్తుంది. सिर्फ आपको ही अनुभव होगा। ఓన్లీ మీకే తెలుస్తుంది, ఎందుకంటే ఇద్దరికే చేశారు, తక్కువ చేశారు కాబట్టి. 25 लोगों के लिए बनाएंगे तो 25 ఆత్మలకి చేశారనుకోండి కీర్, आपके घर में जो भी है वो सभी वायुमंडल और खीर से ओवरटेक हो जाएगा। लोग जो भी आते हैं उनको स्मेल आएगा। మీ పరివారంలో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ స్మెల్ తెలుస్తుంది, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఎవరైతే ఆత్మలకి ఇంటికి వచ్చారో వాళ్ళకి కూడా ఆ స్మెల్ అనుభవం అవుతుంది. 5000 लोगों के लिए बना रहे तो 5000 మందికి తయారు చేస్తూ ఉంటే बहुत दूर जाने वाले आत्माओं को भी वो स्मेल आएगा ना। చాలా దూరంలో వెళ్లే ఆత్మలకు కూడా ఆ స్మెల్ వస్తుంది కదా. तो ऐसे अपने मन और तन से ऐसा एनर्जी फ्लो हो रहा है, ऐसे फीलिंग आपको होना चाहिए। అలాగే మీ మనసు నుంచి తనువు నుంచి శక్తి ఫ్లో అవుతుంది, అలాంటి అనుభవం కూడా మీకు అవ్వాలి. तो वो प्रैक्टिस अभी से ही करना है। కాబట్టి అలాంటి ప్రాక్టీస్ మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. तो इतना अधिकार बाप दादा ने आपको दिया है, ఎంత అధికారం అయితే బాప్దాదా మీకు ఇచ్చారో क्या आप यूज कर रहे हो, మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారా?
क्या अपना शक्ति सिर्फ अपने तक ही है, अपने परिवार तक है, या विश्व के लिए है? మీ శక్తి నీ వరకే ఉండిపోయిందా, లేకపోతే నీ పరివారం వరకే ఉండిపోయిందా, లేకపోతే విశ్వం అంతటికి వ్యాపిస్తుందా? कभी कभी अनुभव कर रहे हो कि सदा अनुभव कर रहे हो? అప్పుడప్పుడే అనుభవం చెందుతున్నారా, లేకపోతే సదా అనుభవం చెందుతున్నారా? भगवान की शक्ति को अपने कार्य में लगा रहे हो या सारे विश्व के लिए लगा रहे हो? భగవంతుని శక్తి ఓన్లీ మీ కార్యానికే ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే విశ్వ కార్యానికి ఉపయోగించుకుంటున్నారా? जितना यूज करेंगे उतना बढ़ता जाएगा। ఎంత మీరు ఉపయోగిస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ శక్తి. मर्ज करके मत रखना, इमर्ज रखना। దాన్ని గుప్తంగా ఉంచకండి, దాన్ని అందరికి పంచండి. ये सभी करने से क्या होंगे? ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? 108 का मणि का माला बनेंगे। 108 పూసల యొక్క మణుల యొక్క మాలగా తయారవుతుంది. 16,000 में भी आ सकते हो, 16,000 మాలలో కూడా వస్తారు. लेकिन 16,000 का माला हर रोज गिनती नहीं करते हैं, जपते नहीं है। కానీ 16,000 మణులున్న మాలని రోజు లెక్క పెట్టరు. तो अपने को चेक करो, मैं कौन? కాబట్టి తమని తాము చెక్ చేసుకోండి, నేను ఎవరు అని. 8 रत्न हो, 108 का मणि हो, या 16,000 का मणि हो, 8 రత్నాల్లో ఉన్నారా, లేకపోతే 108 జపమాల్లో ఉన్నారా, లేకపోతే 16,000 జపమాల్లో ఉన్నారా అని. ऐसे मत सोचना हम गांव में रहने वाले 108 में कहाँ से आएंगे, ऐसे नहीं सोचना है। అలా ఆలోచించొద్దు. మేము పల్లెటూరులో ఉన్నాం కదా, మేము 108లోకి ఎందుకు వస్తాము అని ఆలోచించొద్దు. साधना करेंगे तो जरूर हो सकता है। సాధన చేశారు అనుకోండి, ఖచ్చితంగా వస్తారు. तो ऐसे అలా కాబట్టి ఇలా चारों ओर के నలువైపులా ఉన్న सर्वश्रेष्ठ भाग्यवान आत्माओं को, సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు, सर्व जन्म से श्रेष्ठ जन्म जो है, సర్వ జన్మల్లోనూ శ్రేష్టమైన జన్మ ఏదో, परमात्मा जन्म के अधिकारी आत्मा को, పరమాత్మ జన్మకు అధికారులైన ఆత్మలందరికీ, सर्व बाप द्वारा श्रेष्ठ वर्षा प्राप्त करने वाले। తండ్రి ద్వారా శ్రేష్ఠ వారసత్వాన్ని తీసుకునే వాళ్ళకు, ऐसा नहीं कि पति ने दिया, बेटे ने दिया, उन्होंने दिया, ऐसा दिया नहीं, जो भी मिलता है बाप द्वारा मिला है, ऐसे फील करना है। ఇలా కాదు భర్త ద్వారా దొరికింది, కొడుకు ద్వారా దొరికింది, అలా కాదు, ఏదైనా సరే తండ్రి ద్వారా దొరికింది అని చెప్పి. परमात्मा पालना लेने वाले, పరమాత్మ యొక్క పాలన తీసుకునే వాళ్ళకి, योगेश भाई का पालना नहीं, बाबा से दे रहे हैं। योगेश भाई तो निमित्त हैं। యోగేష్ భాయ్ పాలన కాదు, యోగేష్ భాయ్ నిమిత్తం మాత్రమే, బాబా నుంచి తీసుకుని ఆయన నిమిత్తమే ఇస్తున్నారు పాలన. सत्य शिक्षक द्वारा, సత్యమైన శిక్షకుని ద్వారా, श्रेष्ठ पढ़ाई का श्रेष्ठ पद प्राप्त करने वाले, శ్రేష్ఠ చదువు యొక్క శ్రేష్ఠ పదవిని పొందేవారి, श्रेष्ठ कमाई करने वाले, మరియు శ్రేష్ఠ సంపాదన చేసుకునే వారికి, स्थूल कमाई नहीं, స్థూల సంపాదన చేసుకునే వాళ్ళకి కాదు, घर में जो भी आते वैरायटी भोजन खिलाकर उनसे आशीर्वाद लेने वाले नहीं, ఇంటికి ఎవరు వస్తున్నారో వాళ్ళకి మంచి వెరైటీ భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు కాదు, आत्मिक कमाई देने वाले, ఆత్మిక సంపాదనని ఇచ్చేవాళ్ళు, सदगुरु द्वारा महामंत्र और సద్గురు ద్వారా మహామంత్రము మరియు सर्व वरदान प्राप्त करने वाले, సర్వ వరదానాలను ప్రాప్తి చేసుకునే వారికి, ऐसे अति श्रेष्ठ पदमापदम, అలాంటి అతి శ్రేష్టమైన పదమాలను हर कदम में पदम जमा करने वाले, ప్రతి పనులను ప్రతి జమ చేసుకునే వాళ్ళని, पदमापदम जमा करने वाले పదమాలను జమ చేసుకునే వాళ్ళను, श्रेष्ठ आत्माओं को ఈ శ్రేష్ఠ ఆత్మలకు बाप दादा का బాప్ దాదా యొక్క याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. हर कदम माना हर संकल्प, ప్రతి అడుగు అంటే ప్రతి సంకల్పము అని చెప్పి, हर सोच, ప్రతి ఒక్క ఆలోచన, हर चिंतन, ప్రతి చింతనము, हर कर्म में ప్రతి కర్మలోను विश्व तक भगवान की शक्ति जाकर पहुंचना चाहिए। విశ్వం వరకు వెళ్లి భగవంతుని శక్తి వ్యాపించి ఉండాలి. जो भी सोचते हो विश्व के लिए सोचना है, ఏది మీరు ఆలోచించినా అది విశ్వం గురించే ఆలోచించాలి, स्वार्थ के लिए नहीं। స్వార్థం గురించి కాదు. जो भी याद रहता है पावरफुल याद हो। ఏది అయితే స్మృతిలో ఉంటారో అది పవర్ఫుల్ గా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. सेवा जो होता है निस्वार्थ भाव का सेवा हो, సేవ ఏదైనా ఉంటుందో అది కూడా నిస్వార్థ సేవగానే ఉండాలి. तभी आप श्रेष्ठ ब्राह्मण का अधिकारी बन सकते हो। అప్పుడే మీరు శ్రేష్ఠ బ్రాహ్మణులుగా అధికారిగా అవుతారు. जितना भगवान की शक्ति देते हो उतना ब्राह्मण बनते हो। ఎంత భగవంతుని యొక్క శక్తి ఇస్తారో అంత బ్రాహ్మణులుగా మీరు తయారవుతారు.
जितना लेते हो उतना मनुष्य बनते हो। ఎంత మీరు తీసుకుంటే అంత మనుషులుగా అయిపోతారు. दुनिया से लेते हो तो मनुष्य बनेंगे, ప్రపంచం నుంచి తీసుకుంటే మనుషులుగా అవుతారు. भगवान से दुनिया के लिए देंगे तो ब्राह्मण बनेंगे। భగవంతుని నుంచి తీసుకుని ప్రపంచానికి ఇస్తారు, అప్పుడు అంత బ్రాహ్మణులుగా అవుతారు. आपको क्या बनना है आप डिसाइड कीजिएगा। మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ओम शांति। ఓం శాంతి.